ఎప్పుడైతే భారత సైన్యం ఎంటర్ అయిందో వీళ్ళు ఇండియన్ యూనియన్ సేన అంటారు. ఆ యూనియన్ సేనకి వ్యతిరేకంగా పోరాడారు కమ్యూనిస్టులు. రజాకార్లు పారిపోతూ పారిపోతూ వీళ్ళకి ఆయుధాలు అప్పచెప్పారు. ఆ ఆయుధాలతో భారత సేనతో పోరాడారు వీళ్ళు. భారత సేనతో పోరాటం దేశద్రోహం. సో అవును. అటువంటి దేశద్రోహం చేసి దానికి తర్వాత ప్రజా పోరాటం అని ఒక ముసుగు వేశారు. అది ప్రజా పోరాటం కాదు. అది భారత సేనకి వ్యతిరేకంగా దేశద్రోహులు జరిపినటువంటి పోరాటం. అందుకని భారత సేన ఎక్కడెక్కడ కమ్యూనిస్టులు ఉంటే వాళ్ళని ఎరివేసింది 2 ఏళ్ల పాటు. వెతికి వెతికి వేటాడి దాన్ని ఇప్పుడు భారత సేన జరిపిన అకృత్యాలు, ఆ 5 రోజుల రక్తపాత చరిత్ర అని మళ్ళీ వీళ్ళు రివర్స్ చేస్తున్నారు. ఎందుకంటే నిజమైన చరిత్ర ఇది జరిగింది అని చెప్పడానికి మీకు ఇందాక చెప్పాను కదా, ఇన్ఫిల్ట్రేట్, డామినేట్, టేక్ ఓవర్. అందుకే అన్ని వ్యవస్థలు, ఇప్పుడు మన అకాడమిక్ వ్యవస్థ కానీ, చివరికి సాహిత్య అకాడమీ అవార్డుల వ్యవస్థ కానీ, అన్ని వ్యవస్థలో ఇన్ఫిల్ట్రేట్, డామినేట్, టేక్ ఓవర్ టేక్ అదే పద్ధతి నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక విద్యా విధానం ప్రవేశపెట్టాలంటే ప్రభుత్వం రూల్ చేస్తే బ్యూరోక్రాట్స్ అమలు పరపాలి. ఆ బ్యూరోక్రాట్స్ ఎవరు? ఒక చరిత్రని వాళ్ళకి అనుకూలమైన చరిత్రనే ప్రచారంలోకి తీసుకొచ్చి వ్యతిరేక చరిత్ర చెప్పిన వాళ్ళందరికీ ఏదో ఒక ముద్ర వేసి, మతతత్వవాదులను, లేకపోతే బీజేపీ వాళ్ళను, ఆర్ఎస్ఎస్ వాళ్ళను, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళను తప్పు చరిత్ర చెప్తున్నారు, బ్రాహ్మణుల అని ఇలా ముద్రలు వేసేసి వాళ్ళని డిస్క్రెడిట్ చేసి, ఎందుకంటే మెకానిజం ఒక ఈకో సిస్టమ్ ఉంది వాళ్ళది.